నంద్యాల జిల్లాలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. డీజీపీకి డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆహ్వానం పలికారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నంద్యాల ఎస్పీ కార్యాలయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో క్రైమ్ కంట్రోల్లో ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చాలా కేసులు ఛేదించామన్నారు. ఇక డ్రోన్ల వినియోగంతో క్రైమ్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,000 సీసీ కెమెరాలు ఉన్నాయని, మార్చిలోపు 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని డీజీపీ తెలిపారు. ట్రైనింగ్ ఎస్పీ కింద వచ్చాను. ఇవాళ కొన్ని జిల్లాలు చూసుకుంటూ ఈ జిల్లాకి రావటం, ఇక్కడ జిల్లా అధికారులతో మాట్లాడటం, నా ట్రైనింగ్ స్టార్ట్ అయిన రోజుల నుంచి ఒకసారి గుర్తు చేసుకోవటం, ఇక్కడే కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయినాను, కానీ గుర్తు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడే అధికారులతో నేరాల గురించి, శాంతి భద్రత గురించి సమీక్షించడం చాలా సంతృప్తికరంగానే ఉంది. అఫ్కోర్స్ ఇంకో 2-3 రోజుల్లో బహుశా ఎస్పీ గారు కూడా ట్రాన్స్ఫర్ ఆయన కూడా వెళ్ళిపోతున్నారు. ఆయనతో మాట్లాడటం, తర్వాత వారిని కొత్తగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ అయితేనేమి, కొత్తగా జరుగుతున్న విశేషాలు, కొత్త ఎలా టెక్నాలజీని వాడుకోవాలి, టెక్నాలజీని వాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి. అంటే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, పోలీసులు కనపడకూడదు, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. అంటే ఆయన స్లోగన్ ఎప్పుడు విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. అంటే చాలా మోడర్న్ కంట్రీస్లో ఉండే విధంగా పోలీసు ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడు అంటారు. దానికి సంబంధించిన విధంగా టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి, ఎక్కువ మ్యాన్ పవర్ని రోడ్డు మీద కనిపించాల్సిన అవసరం లేకుండానే రిజల్ట్స్ ఎలా తెప్పించాలి అనే విషయంలో కొన్ని విషయాలు వాళ్ళకి మెలకులు అయి చెప్పడం జరిగింది.